రా ఇదే ఇది సార్ నా బ్రాండ్. ఫ్రెండ్స్ లోగో చూశారు కదా, నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. మీరు ఫుల్ స్క్రీన్లో చూడండి, చాలా మంచి ఫీల్ అయితే ఉంటుంది అందులో. ఓకే, మీరు చూసి మీ యొక్క నేమ్ తోటి అయినా లేకపోతే మీరు ఒక ఇంట్రోగా అయినా చేసుకోవచ్చు దాన్ని. ఓకే, చాలా సూపర్గా ఉంటుంది, చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. ఓపెన్ చేసే ముందు ఫాంట్ యాడ్ చేసుకున్నాం, చాలా ఇంపార్టెంట్ ఫాంటు. ముందే చెప్తున్నాను, ఫాంట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. కింద ప్లస్ సెకండ్ ఏదైనా ఒక రేషియో సెలెక్ట్ చేసి మళ్ళీ కింద ప్లస్ సెకండ్ టెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత సంథింగ్ ఏదైనా ఒకటి పెట్టి రోబోట్ రెగ్యులర్కి వెళ్ళి వ్యూ ఆల్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ మీద క్లిక్ చేసి డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇచ్చాను. ఆ ఫాంట్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ నుంచి డౌనింగ్ అయితే చేసి ఫాంట్ అయితే ఇలాగైతే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, యాడ్ అయితే అయిన తర్వాత ఇప్పుడు నేను ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను కదా. ఓకే, ఆ ప్రాజెక్ట్ మీకు మన వెబ్సైట్లో కూడా దొరుకుతుంది. సంతోష్ ఆర్ట్ షేప్లో రీల్ 11 అని సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. అక్కడ నుంచి మీరైతే దీని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనిపిస్తుంది మీకు. ఓకే, రీల్ 11 అని సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది, లోగో ఆర్ట్ షేప్ అని. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ మనకు గ్రూప్ అండ్ మార్క్స్ 1, 2 అని ఉంది కదా. ఫస్ట్ 1 అయితే సెలెక్ట్ చేసి ఓపెన్ చేద్దాం. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ మనమైతే ఇంకో గ్రూప్ ఉంటుంది, మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ మనకు సురేష్ అని ఉంది కదా, ఈ సురేష్ని రిమూవ్ చేసి ఏదైనా పెట్టుకోవచ్చు. మహేష్ అని పెడుతున్నాను. ఓకే, మహేష్ అని పెట్టిన తర్వాత సైజ్ అయితే తక్కువ చేస్తున్నాను ఇలా. ఓకే, తక్కువ చేసిన తర్వాత పైన ప్లస్ సెకండ్ కాపీ చేసుకోండి. ఈ టెక్స్ట్ని కాపీ చేసుకోండి. ఇక్కడ చూడండి ఎట్లా అంటే ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసి పైన ప్లస్ సెకండ్ ఉంటుంది, కాపీ చేసుకోండి. బ్యాక్ వద్దాం. ఒక గ్రూప్ అయితే అయిపోయింది ఇక్కడ మనకు. ఓకే, ఇంకోటి గ్రూప్ అండ్ మార్క్స్ 2 ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేసి సేమ్ సెకండ్ గ్రూప్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసి ఈ సురేష్ నేమ్ని డిలీట్ చేసి దీని అయితే పేస్ట్ చేయండి. అది కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఓకేనా, చూస్తున్నారు కదా కరెక్ట్గా. మీరు ఒకవేళ వేరే ఫాంట్ చేంజ్ పెట్టాలనుకుంటే ఇంతకుముందు గ్రూప్లో కూడా చేంజ్ చేయాలి, ఇక్కడ కూడా చేంజ్ చేయాలి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా, ఇప్పుడు మనం చేంజ్ అయిందా లేదా అనేది చూసుకుందాం. మనం ఒకసారి ప్లే చేసి చూపిద్దాం. ఓకే, ఇక్కడ మనము 3D కెమెరా ఆన్ చేసుకుందాం. 3D కెమెరా తోటి వీడియో లుక్ బాగుంటుంది. ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి వీడియో ఇలా వచ్చి దాని తర్వాత నేమ్ అయితే చేంజ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే గ్రూప్ అనేది కొంచెం ముందరకు వచ్చేసింది. ఇక్కడ చూస్తున్నారు కదా కింద, ఆ గ్రూప్ కరెక్ట్గా రావాలంటే ఈ గ్రూప్ని సెలెక్ట్ చేసి యారో క్లిక్ చేసి సెట్ అయిపోతుంది. ఆ కెమెరా కంటే ముందుకు వెళ్ళకుండా కట్ చేసుకోండి రెండుని. ఓకే, కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేను ఒక వీడియో అయితే ఇస్తాను. ఆ వీడియో ఏంటంటే 13 సెకండ్ వీడియో ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. అది ఫైర్ వీడియో ఉంటుంది, ఇలాగైతే వస్తుంది ఫైర్. ఓకే, కరెక్ట్గా ఉంటుంది, దాన్ని మీరు ఏం చేయకండి. ఓకేనా, కరెక్ట్గా ఎక్కడైతే కావాలో అక్కడ ఉంటుంది. ఇక్కడ మనకైతే ఒక 8 సెకండ్ బీట్ మార్క్ ఉంది కదా, అక్కడ వచ్చి నేను ఇంకో వీడియో కూడా ఇచ్చాను 1 సెకండ్ది. ఇది స్మోక్ వీడియో ఉంటుంది డస్ట్ది, దాన్ని సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేస్తే డస్ట్ అయితే రివీల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, చూసారు కదా ఇలా అయితే వస్తుంది. కొంచెం ముందులు తీసుకోండి, ఇంకా కొంచెం ముందులు. ఇప్పుడు చూడండి సూపర్ వస్తుంది అంతే. ఇప్పుడు ఈ వీడియోని ఈజీగా సింపుల్గా సేవ్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, ఎలాంటి వీడియోస్ కూడా కావాలనేది కామెంట్ చేయండి. జై హింద్.